నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. అల్లు అర్జున్ వివాదంలో కానీ, సంజయ్ థియేటర్ తొక్కిసలాట వివాదంలో కానీ, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన విషయం, అలాగే పోలీసులకు సంబంధించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, వెంటనే నోటీసులు ఇవ్వడం, విచారణకు హాజరవ్వాలని చెప్పడం విషయంలో నిన్న కీలక పరిణామం అయితే జరిగింది అని చెప్పాలి. ముఖ్యంగా అల్లు అర్జున్ విచారణ సందర్భంగా కీలకమైన విషయాన్ని వెల్లడించారు. ఆ విషయం మీదే ఆయన స్టాండ్ అయి ఉన్నారు. అదే రేవతి మరణం థియేటర్లో ఉండగా నాకు ఎవరు చెప్పలేదు అనే విషయం మీద అయితే అల్లు అర్జున్ స్టాండ్ అయ్యి ఉండడం చూస్తే ఆయన లీగల్గాను, ఇటు ఎథికల్గాను, అంటే చట్టపరంగాను లేక నైతికంగాను ఒక బలమైన స్టాండ్ అయితే తీసుకున్నారు అని తెలుస్తుంది. ఈ కేసులో ఇదే కీలకం కానుంది లీగల్ పరంగా. ఎందుకంటే ఏ11గా ఉన్న, ఏ11గా ఉన్న కేసులో అల్లు అర్జున్ విచారించడం ద్వారా ఆయన పూర్తి స్థాయిలో కావాలని ఉద్దేశపూర్వకంగా లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని పోలీసులు చెప్పుకోవడానికి కానీ, న్యాయస్థానంలో వాదనలు వినిపించడానికి కానీ ఈ అంశం అయితే చాలా కీలకం కానుంది. ఒకవేళ విక్టిమ్ అయిన రేవతి కానీ, అతడి కొడుకు, ఆమె కొడుకు శ్రీతేజ్ కానీ అపస్మారక స్థితిలో ఉండగా ఆ విషయాన్ని అక్యూజ్డ్కి చెప్పిన, అంటే కేసులో అక్యూజ్డ్గా 11 నెంబర్ అక్యూజ్డ్గా ఉన్న అల్లు అర్జున్కు చెప్పిన, ఒకవేళ స్పందించకపోతే అది చాలా తీవ్రమైన నేరం అవుతుంది. ఇటు ఎథికల్గాను కూడా, ఇటు నైతికంగా కూడా పలువురికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే అల్లు అర్జున్ ఉండేది. ఎందుకంటే కనీసం ఒక మహిళ చనిపోయింది అని చెప్పినా సరే కనీసం సీట్ల నుంచి కదలకపోవడం అనేది ఒక నిర్లక్ష్యంతో కూడుకున్న వ్యవహారం. ఇటు న్యాయస్థానాల పరంగా చట్టబద్ధంగా కూడా అది తప్పు అవుతుంది. సో నైతికంగా కూడా, అంటే ప్రజలకు సమాధానం చెప్పుకునే విషయంలో కూడా అల్లు అర్జున్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విషయంలో అల్లు అర్జున్ తీసుకున్న స్టాండ్ చాలా బలంగా ఉంది. ఇది కేసు నుంచి అల్లు అర్జున్ చాలా సేఫ్గా బయటకు తీసుకురాబోతోంది అని అయితే నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే లా తెలిసిన విద్యార్థిగా నాకు దీని మీద కొన్ని విషయాలు అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ స్టాండ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రేవతి మరణం అనేది పోలీసులు చెప్పారు అని వాళ్ళు చెప్తుంటే నాకు అసలు ఆ విషయమే తెలియదు, ఎవరు నా దగ్గరకు రాలేదు అని అయితే అల్లు అర్జున్ స్టాండ్ తీసుకున్నాడు. ఇది కేసులో పూర్తిగా అతని వైపు అయితే న్యాయాన్ని మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కావాలని ఒక మహిళ మృతికి కారణం కారు. ఖచ్చితంగా అందరూ చూస్తేనే సినిమా, వాళ్ళందరూ అభిమానం నేను పొందితేనే సినిమా అని అల్లు అర్జున్ వాదించుకోవడానికి తదుపరి విచారణలో ఇది బలంగా ఉపయోగపడుతుంది. ఈ కేసులో ఈ స్టాండ్ అనేది చాలా బలంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ స్టాండ్ ఏమాత్రం అల్లు అర్జున్ దాటితే వెంటనే కోర్టు బెయిల్ రద్దయ్యేది. విచారణలో కూడా ఖచ్చితంగా శిక్ష పడడానికి అయితే ఇది చాలా ఉపయోగపడేది. కానీ న్యాయపరంగా సూచనలు సలహాలు తీసుకున్న అల్లు అర్జున్ ఖచ్చితంగా నాకు ఆ సమయంలో రేవతి మరణాన్ని ఎవరూ చెప్పలేదు, అందుకనే నేను వెంటనే ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లకుండా ఉండిపోయాను అని చెప్పడానికి ఇది ఒక బలమైన పునాది అని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేము ఒక మహిళ మృతి చెందిందని చెప్పాము అని చెప్పడానికి కానీ, అల్లు అర్జున్ వినడానికి కానీ ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఎందుకంటే అది మౌఖికంగా ఇద్దరి మధ్య జరిగింది కాబట్టి దానికి ప్రత్యేక సాక్ష్యాలు అంటూ ఏమి ఉండవు. చట్టబద్ధంగా ఇది చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. సో పోలీసులు కావాలనే ఇరికించినట్లు, లేకపోతే పోలీసులు కావాలనే తనను ఈ కేసులో ఫ్రేమ్ చేసినట్లయితే తదుపరి విచారణలో అల్లు అర్జున్ వాదించుకోవడానికి ఈ వాదన ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ వాదనలో ఏమాత్రం పసలేకపోయినా, లేకపోతే దీనికి సంబంధించి, అంటే ఈ పదానికి సంబంధించి రేవతి మరణం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేము అల్లు అర్జున్కి తెలియజేసినా అతను కదలలేదు అని పోలీసులు ఒకవేళ సాక్ష్యాధారాలు ఫ్రేమ్ చేస్తే కనుక అల్లు అర్జున్కి తదుపరి విచారణలో ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఫ్రేమ్ చేయని పక్షంలో పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు సేకరించిన పక్షంలో మాత్రం అల్లు అర్జున్ చాలా ఫ్రీగానే బయటకు వచ్చే అవకాశం ఉంది. నిన్న విచారణలో చాలా కీలకమైన పరిణామం ఇది అని అయితే స్పెసిఫిక్గా చెప్పొచ్చు. ముఖ్యంగా అల్లు అర్జున్కు తదుపరి విచారణలో ఈ అంశం, లేదా ఈ విచారణలో తీసుకున్న ఈ ప్రశ్నల అంశం అనేది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. లేకపోతే న్యాయస్థానాల విషయంలో కూడా ఇది తీర్పు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఈ విషయంలో అల్లు అర్జున్ విషయంలో కానీ, విచారణ విషయంలో కానీ మీ యొక్క సందేహాలు, లేకపోతే సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.